హలో బ్యూటిఫుల్ పీపుల్, విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ఈ బస్సులో అయితే వెళ్ళబోతున్నాను అనమాట. నా తండ్రి వెంకటేశ్వర స్వామి నాకు జూలై 3వ తారీఖున 5 సెకండ్లు కలవటానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంకేముంది, తట్టబుట్ట సర్దుకొని బస్ టికెట్స్ పేటీఎం లో బుక్ చేసుకొని బస్ స్టాప్ కి వస్తే బస్సు కాస్త 20 నిమిషాలు లేట్ అని చూపిస్తుంది. మీలో ఎంతమందికి నాలాగా బస్ ప్రయాణం అంటే ఇష్టం కమెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి. యాక్చువల్లీ ట్రైన్ కి టికెట్లు ట్రై చేశాను కానీ దొరకలేదు అనమాట. బట్ పేటీఎం లో మనకి 2 టికెట్లు బుక్ చేసినందుకు 4000 ఎగిరిపోయి వెయిట్ చేస్తూ మా బస్సు కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఇంకో విషయం, బస్ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు నేను చేసిన తప్పు మీరు అసలు చేయకండి. నా ఈ జర్నీ ముందు రోజు నేను పేటీఎం లో చూసినప్పుడు 4000 అయితే ఉంది 2 టికెట్లకి. బట్ ట్రావెల్ చేస్తున్న రోజు మాత్రం ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు మాత్రమే చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు జర్నీ చేసే రోజు టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, మీకు కావాల్సిన సీట్లు దొరకపోవచ్చు. మీ అదృష్టం ఫలిస్తే ఆ రోజు బస్సు ఖాళీగా ఉంటే మీకు టికెట్లు చాలా తక్కువకు దొరుకుతాయి. అండ్ మీకు కావాల్సిన సీట్లు కూడా దొరుకుతాయి అనమాట. బస్సు మొత్తం ఎల్లో కలర్ తో నిగనిగలాడిపోతుంది. ఫైనల్ గా ఇదే మా సీట్లు అనమాట. సీట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి బాబు. విండో సీట్ల నుంచి అలాగా వాతావరణం చూసుకుంటూ ఏసీని ఆస్వాదిస్తూ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. జై శ్రీరామ్ బాబాయ్.